ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియోని మీ దగ్గరకు తీసుకొస్తూ ఉన్నాను. ఏం సందేశం వచ్చింది అంటే కనుక, బిడ్డ, ఈ వీడియో నీ దగ్గరకు వచ్చింది అంటేనే ఇది యాదృచ్ఛికం కాదన్నమాట. షిరిడి సాయినాథును స్వయంగా నీకు పిలుపు పంపారని అర్థమండి. మీ మనసులో ఉన్న బాధ, మీ కళ్ళల్లో దాచుకున్న కన్నీరు సాయిబాబాకు బాగా తెలుసు. ఈరోజు మీకోసం ఒక పవిత్రమైనటువంటి సందేశం మన సాయిబాబా సన్నిధి ఛానల్ ద్వారా సాయిబాబా వారు మనకు పంపారండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా బాబావారి సందేశాన్ని ఆలకించండి. సందేశం విన్న తర్వాత మీ అభిప్రాయం తప్పకుండా నాకు కామెంట్ రూపంలో ఓం సాయిరామ్ అని కానీ, లేకుంటే బాబావారిపై ఉన్నటువంటి భక్తిని మీరు ఏ రూపంలో తెలియపరచాలి అని అనుకుంటున్నారో ఆ రూపంలో తప్పకుండా ఒక కామెంట్ అయితే రాయండి. మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేను గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేర్లు చదివించి ప్రేయర్ అయితే చేయిస్తానన్నమాట. అలాగే సాయినాథుని సందేశాన్ని ఎంతమంది వింటూ ఉన్నారు, కానీ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం లేదండి. మీరు ఇచ్చే లైకే నాకు ఒక చిన్న మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకొంతమంది సాయి బిడ్డలకు ఈ వీడియోని రీచ్ అవ్వడానికి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే, 7, 11 ఈ రెండింటిలో ఏదైనా ఒక నెంబర్ని తాకమ్మ. మనసులో ఉన్న కోరికను తెలుపుకొని ఈ నెంబర్లో ఏదో ఒక అంకెని తప్పకుండా ఎంచుకో. వాటిపై ఉన్న సందేశాన్ని నీకు తెలియపరుస్తాను అని సాయినాథుడు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుచుతూ ఉన్నారండి. మీకు నచ్చినటువంటి నెంబర్ని మీరు తప్పకుండా అనుకుని సాయినాథుని సందేశాన్ని తప్పకుండా వినే ప్రయత్నం చేయండి. చాలామంది అండి, ఎంతోమంది నిరాశ చెంది ఉన్నా కూడా మన మెసేజ్ల ద్వారా వాళ్ళకి ఎంతో లబ్ధి కుదిరింది అని మాకు చాలా, అంటే మా జీవితంలో మేము ఇంకా ఈ దెబ్బ నుంచి కోలుకోలేము అనుకున్నటువంటి సమస్యలు కూడా మాకు తీరిపోయేస్తూ మాకు పరిష్కార రూపంలో చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు అని చెప్పి బాబావారికి చెప్తూ ఉన్నారండి. నిజంగా మీరు నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా? మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 అంకెల్లో నీకు నచ్చినటువంటి నీ మనసులో ఉన్న కోరికను తెలుపుకొని ఒక అంకెనైతే తాకమ్మా అని 7 మరియు 11 నెంబర్లు అయితే ఇక్కడ వచ్చాయన్నమాట. మొదటిగా 7 అనే అంకెను తాకిన వారి కోసం సాయినాథుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే కనుక, 7 అనే అంకెను నువ్వు తాకావు కదమ్మా. సాయిబాబా ఉపదేశంలో ప్రధాన పదం శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఏంటి? మనసులో భయం లేకుండా, నమ్మకం సందేహం లేకుండా బాబా వారిని ఆశ్రయించడం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే సాయినాథుడు ఉన్నాడు అని అనుకోవడం. అవునా? మరి 7 అనే నెంబర్ను తాకిన నీకు ప్రతి మనిషి జీవితంలో 7 స్థాయిలు ఉంటాయి తల్లి. మన జీవితం మొత్తం 7 స్థాయిల్లో నడుస్తూ ఉంటుంది అంటారు కదా. 1 శరీరము, 2 మనసు, 3 బుద్ధి, 4 ఆలోచన, 5 మాట, 6 క్రియ, 7 ఆత్మ. ఈ 7టిని కూడా బాబావారికి అప్పగిస్తే కనుక నీకు జీవితంలో ఉన్నటువంటి గందరగోళం కూడా మొత్తం తొలగిపోతుందమ్మా. 7 అంటే మన జీవితం మొత్తం ఆత్మతో సహా సాయినాథునికి అప్పగించడం అని అర్థం. 7 అంటే సృష్టిలో సంపూర్ణత కూడా ఉంది. మన చుట్టూ చూస్తే కనుక 7 రోజులు ఒక వారం అవుతుంది. 7 రంగులు కలిపితే ఇంద్రధనస్సు అవుతుంది తల్లి. ఈరోజు హోళీ పండుగ రోజున 7 స్వరాలు సంగీతం, 7 చక్రాలు శరీర శక్తి. 7 అంటే పూర్తి కావడం కదా. 7 అంటే సంపూర్ణత. బాబా ఆశీస్సులతో జీవితం మొత్తం పూర్తి అని అర్థం. 7 ఎంచుకున్న వారు కనుక సాయినాథుని ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటారు. మొదటి అడుగు వేశారు అని అర్థం. మీ మార్గం మొదలైందని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. 7 ఎంచుకోవడం అంటేనే సాయినాథుని దగ్గరికి మొదటి అడుగు వేయడం అని అర్థం. మీరు ఎప్పుడు కూడా నమ్మకాన్ని, శ్రద్ధను, సబూరిని అలవరుచుకోండి. నేను చెప్పేటటువంటి సందేశాన్ని మనస్ఫూర్తిగా ఆలకించిన మీకు ఎటువంటి బాధలు ఏవి అయితే ఉండవన్నమాట. ఎన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి జీవితం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నువ్వు జీవించబోయే జీవితం మరొకలాగా ఉండబోతోంది. నీ కష్టాలను, కన్నీళ్ళను అన్నీ ముగింపు పలకబోతుంది. ఈ సంవత్సరం చివరి మొత్తం కూడా నీ కష్టాలు ఏవి కూడా ఉండవన్నమాట. నేను ఏదైనా సరే కానీ అంటే ఏదైనా ఒకటి అనుకునే లోపు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతగా పోరాడుతూ ఉన్నా కూడా దానికి అర్థం లేకుండా పోతుంది బాబా అని ప్రతిసారి నేను ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని జరగకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువ నిరాశ మిగులుతోంది. అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నావు. చాలా అంటే చాలా కష్టాలను, సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలాగా చేస్తున్నావు.
ఏంటి బాబా ఇది? నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా, మరి ప్రతి క్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలు అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదమ్మా. చూడు తల్లి, ఇది నిజంగా చెప్పాలి అంటే అసలు అపజయం కానే కాదు, నిజమైనటువంటి గెలుపు నీదే. నీవు ధైర్యాన్ని కలిగి ఉండు. కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించి చూడు. మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనని పక్కన పెట్టు. ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా? ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా? ఈ కష్టాలతో నేను ఎప్పుడు కూడా సతమతం అయిపోతున్నాను అంటే, బాబా ఎందుకు అలా చూస్తూ ఉన్నావు? సమాధానం చెప్పకుండా ఎందుకులా నిమ్మలంగా ఉండిపోతున్నావు అని చెప్పి అనుకుంటున్నావు కదమ్మా. పరిష్కారం చూపించడం లేదా? నేను ఎన్ని సమస్యలు ఉన్నా నేను బయటకు తీసుకొచ్చాను. ఒకసారి అవన్నీ నువ్వు గుర్తు చేసుకో. నీకు ఎన్నిసార్లు నేను నీ సమస్యల నుంచి పరిష్కారం చూపించాను. ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నుంచి నిన్ను దాటించేశాను కదా. బాధపడుతూ ఉన్నప్పుడల్లా కూడా నీకు అర్థం కావడం లేదేమో, కానీ ఒక్కసారి ఆలోచించుకుని చూడు. ఒక్కసారి నీ మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా సహాయం చేసి నీ కష్టంలో ఎప్పుడు కూడా నీకు సహాయం అందించలేదా? నీకు ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో నేను నీకు ఎప్పుడు కూడా చెప్పిన ప్రతి మాట ప్రతి క్షణం నీ పనులు చేసి పెట్టలేదా? నీ కష్టాలన్నీ కూడా నువ్వే అనుభవించేసావా? ఈ కష్టాలు నీ నుండి దూరంగా పోయింది నేను ఎప్పుడు కూడా నీకు ఎలాంటి సహాయం అందివ్వలేదని అనుకుంటున్నావు కదూ. ఒక్కసారి ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా ఆలోచించుకో. నీకే అర్థమవుతుంది. ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వేమీ కూడా ఎక్కడా కూడా ఆగిపోలేదు కదా. సమస్యలన్నింటిని కూడా దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు. నేనేమి సహాయం చేయకుండానే నువ్వు ఇప్పటి వరకు అన్ని కష్టాలను జయించేసావా? భగవంతుడు అనేవారు ప్రతి క్షణం కూడా నిన్ను చూస్తూనే ఉంటాడు. ఏ కష్టం పెట్టినా వారు అంటే కష్టం పెట్టిన వారు ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు కూడా అపోహ చెందవద్దు. నువ్వు ఎప్పుడు కూడా అనుమానపు మాటలను వ్యక్తపరచవద్దు. ఈ హోలీ పండుగ రోజున నీకు 7 రంగులు ఇంద్రధనుస్సులాగా నీకు అన్నీ కూడా మంచి జరగటానికే నేను ఎప్పుడు కూడా ఆ పని మీదే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నీ బాబా నీకు ఎన్ని చెప్పినా నీకు అర్థం కావడం లేదు. కానీ నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది ఉంటుంది. దాన్ని సాధించాలని అనేటువంటి ధైర్యం నాకు ఎప్పుడు ఏర్పడుతుంది. ప్రస్తుతానికి నాకు ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప బాబా, నా చుట్టూ ఎవరూ లేరు, నేనే ఒక ధైర్యం, నేనే ఒక శక్తిని అని చెప్పి అనుకుని నీకు ఏ కష్టం సమస్య వచ్చినా నిలబడుతూ ఉండు. భగవంతుడు నిన్ను అన్నీ చూసుకుంటాడని చెప్పి అర్థంతో ఉండు. నీ కష్టాన్ని చూసి తలకిందులు అయిపోతున్నావు, కానీ నువ్వు కష్టాలన్నీ కూడా నీ మీద పడిపోయి ఒక భ్రాంతిలో ఉంటున్నావు. నీకు నువ్వే ఓదార్పుచ్చుకునేటటువంటి ధైర్యం నీకు ఉండాలి. నీకు నువ్వుగా నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటూ ఉంటే మాత్రం నీకు ఎవరూ కూడా సహాయం అనేది చేయలేరు. ఓదార్పు అనేది అసలు ఎవరూ కూడా నీకు ఇవ్వరు. ఈ విషయాన్ని మాత్రం మరచిపోవద్దు. నీ ఒక్కరి వల్ల ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకు అని అంటే కనుక నీది ఏదైనా కానీ కష్టమని అనిపిస్తే మాత్రం భగవంతుడు ఉన్నాడని చెప్పి మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నీ ఆలోచనలను సమస్యలను ఒక దారి అనేది తప్పకుండా దొరికే తీరుతుంది. నీ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుంది. ఆ సమయం ఎప్పుడు తప్పకుండా వచ్చింది. ప్రతి క్షణం ఇదిగో అదిగో అని అంటున్నావు, కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు నీ శుభవార్తను వినిపించడం లేదు కదా బాబా. నా జీవితంలో కష్టాలను పూర్తిగా నేను తొలగించినట్లుగా కనిపించడం లేదని చెప్పి అనుకుంటూ ఉన్నావు, కానీ నీ మనసును ఆలోచనలు అదుపులో ఉంచుకుని మరి ఆలోచించి చెప్పు. నీకు ఎప్పుడు కూడా కష్ట సమయం నీ బాబా తోడుగా ఉండి చేయి అందించానా లేదా? నీ ప్రతి కోరిక నెరవేర్చాడు. ఏదో ఒక కోరిక తీరనప్పుడు కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా ఇలా దుఃఖభరితంలో ఆలోచిస్తూ నిరాశకు గురవడం చాలా తప్పు. అన్నీ కూడా అనుకుంటే అది నీ జీవితం అయిపోదు. ప్రతి క్షణం నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్కటి కూడా అది మధురానుభూతిగా చెందాలి. ఏ సమస్యనైనా సరే కానీ సంతోషంగా ఎదిరించేటటువంటి శక్తి నీలో ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్ళేటటువంటి దారి అంతా కూడా ఒక పూల బాటలాగా నీకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే కానీ నీకు కష్టం అనిపిస్తే ఈ బాబా నీకు అన్ని వేళలా కూడా సహాయం చేస్తూనే ఉంటానన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నా మాటలు నువ్వు గుర్తు తెచ్చుకో. నేను ఎందుకు ఇలా చెప్తూ ఉన్నాను అనేది నీ కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోతాయి. తీరుతూనే ఉన్నాయి కూడా. కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా నీతోనే ఉండవు కదా. నీ చుట్టూ ఉన్నవారితో కూడా ఆ కష్టాలు అనేటివి ఉంటూ ఉంటాయి. ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణమే అని నీకు తెలియదా? తెలిసి కూడా మరి దీని గురించి దేనికి అంతలా బాధపడుతూ ఉన్నావు?
ఎవరికైనా సరే కానీ సమానమే, ఏ జీవికైనా సరే కష్ట సుఖాలు తప్పకుండా ఉంటాయని తెలుసు కదా. నువ్వు సుఖపడుతున్నావు అంటే, నువ్వు కష్టపడుతున్నావు అంటే దానికి రెండిటికి కూడా సరైన దారి దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకో. అంతేగాని సమస్యలన్నీ నీకే వచ్చేస్తున్నాయని మాత్రం నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చోవద్దు. అసలు ఎప్పుడు కూడా ఆలోచించనివద్దు. నీ తండ్రి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాడు. ఆనందంగా గడిపి సంతోషంగా నువ్వు ఉండడానికి ప్రతిక్షణం సమయం చూస్తూనే ఉంటాడు. బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది. కనుక దేనినైనా కానీ ఎదురు నిలబడాలి. దేని గురించి కూడా భయపడకూడదు. నీకు నీ జీవితాన్ని అయితే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని సంతృప్తిగా నువ్వు అనుభవించగలగాలి. నీ బాబా నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని సంతృప్తిగా అనుభవించు. ఈ బాబా నీ చెయ్యి పట్టుకున్నప్పుడే నువ్వు తన బిడ్డవని ఎప్పుడో కూడా అనుకున్నాడు. కానీ నువ్వు మాత్రమే ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఉండి ఇలా నీ జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఎవరూ లేరు, ఏ దేవుడు లేరు అని ఒక భ్రాంతిలో బతుకుతూ ఉన్నావు. నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు నిన్ను తినేస్తూ ఉన్నాయి. నీ పూర్తి బాధ్యత భగవంతునికి అర్పించిన తర్వాత కూడా నువ్వు ఇంత ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి అర్థం చెప్పు? భగవంతుని పైన నీకు నమ్మకం లేదనా? లేదంటే భగవంతుడు కేవలం నీకు అవసరాలు తీర్చేటటువంటి ఒక వస్తువులాగా నీకు కనిపిస్తూ ఉన్నాడా? ఇలా కానప్పుడు మరి నువ్వు భగవంతుడిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి అర్థం ఏమిటి? మరి నీవు నా దగ్గరకు వచ్చి బాబా నువ్వు చూస్తున్నావు, నీ కష్టాలను నువ్వు అన్నీ కూడా గమనిస్తున్నావు, ఇటువంటివన్నీ కూడా నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు భగవంతునిపై నువ్వు కేవలం నమ్మకం ఉందనే కదా మరి అర్థం. ఆ నమ్మకాన్ని నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు? ఏ కోరికనైనా నీ ఏ సమస్య అయినా అతి త్వరలోనే ముగింపు పలకబోతోంది. కానీ దానికంటూ ఒక సమయం అంటూ ఉంటుందిగా. ఆ సమయం వచ్చేంత వరకు నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకో అని సాయినాథుడు మనకు 7వ నెంబర్ తాకిన వారి కోసం మాత్రమే ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే 11వ నెంబరు అంకెను తాకిన వారి కోసం సాయినాథుడు ఇస్తున్నటువంటి సందేశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామా? మరి 11వ అంకెను తాకిన నా బిడ్డవు నువ్వు, నీ జీవితం ఇప్పటి నుంచి చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతోందమ్మా. 11 అంటే సహనం అని అర్థం. సబూరి మరియు సహనం. సాయిబాబా ఎప్పుడు కూడా 2 ప్రధాన ఉపదేశాలు, అంటే 2వ ప్రధాన ఉపదేశం ఏంటి సాయిబాబాది అంటే సబూరి. మొదటిది శ్రద్ధ, అలాగే 2వది సబూరి కదా. 11వ నెంబర్ తాకిన నువ్వు సబూరిని ఏర్పరచుకోవాలి తల్లి. అంటే అర్థం ఏంటి? తొందర పడకపోవడం, కాలం కోసం వేచి ఉండడం, బాబా నిర్ణయంపై విశ్వాసం పెట్టడం. 11 అంటే సబూరి. ఎప్పుడూ కూడా బాబా సమయాన్ని మీరు అంగీకరించాలి. 11లో 2 ఒకట్లు ఉన్నాయి కదా. ఒకటి నువ్వు అని అర్థం, ఇంకొకటి నేను అని అర్థం. ఈ 2 కలిస్తేనే అహంకారం తగ్గుతుంది, సమర్పణ అనేది పెరుగుతుంది కదా. 11లో 2 ఒకట్లు ఉన్నాయి కదమ్మా. ఒకటి నేను, ఒకటి నువ్వు అని గుర్తుపెట్టుకో. 11 ఎంచుకున్న వారికి తప్పకుండా బాబా సమాధానం రావడానికి చాలా నిశ్శబ్దంగా ఉండండి. 11 ఎంచుకున్న వారికి బాబా చెప్తున్న సందేశం ఒకటి, వేచి చూడండి, నేను ఉన్నాను అని. 11 అంటే ఆలస్యం కాదు, అది బాబా గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశం అని నువ్వు తప్పకుండా తెలుసుకో. ఈ బాబా నీకై ఉన్నానమ్మా, నీ కోసమే పరితపించిపోతున్నాడు. బాబా లీలలను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా బాబా చమత్కారాలు చేసేటటువంటివన్నీ కూడా అర్థమవుతాయి. కానీ అతిగా ఆలోచిస్తున్నావు, అతిగా కంగారు పడుతున్నావు, కానీ నువ్వు కోరింది జరగడం లేదని బాధపడుతూ ఉన్నావు. శ్రద్ధ సబూరిని అలవర్చుకోలేక జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నావు. ఎందుకమ్మా నువ్వు అలా ఉన్నావు? మనసు పెట్టి ఒక్కసారి ఆలకించి చూడు. సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో నీకు తప్పకుండా అర్థమవుతుంది. నీవు అనుకుంటూ ఉన్నావు కదా, బాబా నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలి అని అనుకునే లోపలే అది వెనక్కి వెళ్ళిపోతుంది కదూ. నేను ఎంతగా పోరాడుతూ ఉన్నా కానీ ఆ పోరాడడానికి అర్థం లేకుండా పోతుంది. నన్ను ఎలా ప్రతిసారి కూడా నేను ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని జరగనివ్వకుండా చేయడం వల్ల ఇంకాస్త ఎక్కువగా నిరాశ మిగులుతుంది. అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా కష్టాలను అలాగే బాధలను అన్నీ కూడా నాకు ఎదురవుతూనే ఉన్నాయి. ఏంటి బాబా ఇది? నిన్నే నమ్ముకొని నేను ఉన్నాను కదా, మరి ప్రతి క్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలు అని చెప్పి నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు, అవునా కాదా తల్లి? నిజం చెప్పాలి అంటే అసలు అపజయం కానే కాదు తల్లి, నిజమైనటువంటి గెలుపు